ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లారీ అసోసియేషను, బస్ అసోసియేషను, క్యాబ్ అసోసియేషన్ అందరూ ఎస్టీఏకి రావడం జరిగింది. మా బాధలు ఏంటంటే, దాదాపు నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 30 సంవత్సరాల నుంచి మేమే స్టిక్కర్ వేయించుకుంటాం. రోడ్ సేఫ్టీ స్టిక్కర్ అది. రేడియం స్టిక్కర్ ఎందుకు వేయాలంటే, వేరే బండి అక్కడ రాత్రి ఏమన్నా బండి పార్కింగ్లో ఉండని ముందు నుంచి బండి పోతుంటే ఆ రేడియం మీద లైట్లు పడితే ఆ లైట్ ప్రకారం కనిపించాలని. రోడ్ సేఫ్టీ విషయంలో ఏఆర్ఐ అప్రూవ్డ్ ఒక 15 కంపెనీలకి వాళ్ళు అప్రూవ్ చేసినారు. మేమేమంటున్నామంటే 15 ఏఆర్ఐ అప్రూవ్ చేసిన స్టిక్కర్లు వాళ్ళకి ప్రాపర్ కోడ్గా ఉంటుంది. ఆ కోడ్ ఉన్న స్టిక్కరు 3M స్టిక్కరే మేము బండ్లకు వేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగింది మేము ఎవ్రీ సంవత్సరాలకి మేము ఇన్సూరెన్స్ కూడా మన ఫిట్నెస్ కూడా చేయించుకున్నాం. సడన్గా వాళ్ళు ఒక జీవో 60 అని తీసి, స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఒక జీవో 60 తీసి కాంట్రాక్టర్లు పిలిపించి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తారు. మేము ఒక్కటే అంటున్నామండి, ఎవ్రీ సింగిల్ ప్రాబ్లం వీఆర్ కమింగ్ టు ఆర్టీ ఆఫీస్. గోపాల్ రెడ్డి గారు వస్తారు, నేను వస్తాను, దుర్గాప్రసాద్ గారు వస్తారు, గోవిందరాజు గారు వస్తారు. అసోసియేషన్లో జాయింట్ యాక్షన్ కమిటీగా ఇది క్లియర్గా ఉంది. ఎవ్రీ ఇష్యూకి మేము రిప్రజెంట్ చేస్తాం. మీ ఎన్ని అసోసియేషన్ ఉన్నాయండి, మాకు తెలియదు కదా అంటే ఎట్లయితుంది? మీరు పేపర్లు వేసినామంటే మా బాధ్యత కాదు. మీరు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీరు ఆఫీషియల్స్లు ప్రభుత్వం పేరు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏఆర్ఐ అప్రూవ్ స్టిక్కరు మేము వేస్తున్నాం రేడియంకి, మా బండ్లకి. అదే గతంలో వేసినట్టు ఇప్పుడు కూడా వేస్తాం. మీరు మీ కాంట్రాక్టులతో వేసి మాకు 50 రూపాయలకో 70 రూపాయలు జనరల్గా దొరుకుతుంది ఎంఆర్పి ప్రకారము. మేము హోల్సేల్గా నెగోషియేట్ చేస్తే మాకు 50 రూపాయలు దొరుకుతుంది. మేము అది తీసుకొని చేసుకుంటాం. దీంట్లో ప్రభుత్వంకు ఆదాయం అవసరం లేదు, ఆఫీసర్కు ఆదాయం అవసరం లేదు. మీరు ఇచ్చిన కాంట్రాక్టులకు ఆదాయం పోతుంది. మా మీద ఎందుకు భారం వేస్తారు? మేము ముందే కష్టకాలంలో ఉన్నాం, వారికి జరుగుతుంది. డీజిల్ దొరుకుతలేదు, మాకు పెట్రోల్ దొరుకుతలేదు, మేము ఇబ్బందులు ఉన్నాం, మా బండ్లో కూర్చునే ప్యాసింజర్ ఇబ్బందులు ఉన్నారు. ఈ కష్టకాలంలో మేము ఏదో నడుపుతున్నాము. మా దగ్గర ఒక బండి ఫిట్నెస్ పోవాలంటే వాళ్ళ 15,000 రూపాయలు కావాలి. ఇప్పుడు వీళ్ళు చేసిన రూల్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు 7,000 రూపాయలు స్టిక్కర్ ఛార్జ్ చేస్తారు, గ్రీన్ ట్యాక్స్ కట్టించుకుంటారు. గ్రీన్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో తగ్గింది. మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం తగ్గిమని, ఆఫీషియల్స్ ఏం పట్టించుకోలేదు. మేము ఒకటే అంటున్నాం, మీరు మా మీద భారం వేసి ఇండస్ట్రీని కూలగొట్టాలనుకుంటారా? ఈ రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ ఇచ్చే ఇండస్ట్రీ మన రవాణా శాఖ రెండో పొజిషన్కి వస్తుంది. ఫస్ట్ మన లిక్కర్కి వస్తుంది. లిక్కర్ తర్వాత ఆదాయం ఇచ్చే ఇండస్ట్రీ ఇది రవాణా శాఖ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి బతికితే ఇంకా ఇండస్ట్రీ పెరుగుతుంది, ఇంకా మంచి బండ్లు వస్తుంది, ప్రభుత్వంకు ఆదాయాలు వస్తుంది. ఉన్నది ఒక బండి 2 బండ్లు ఓనర్లకి పిలిపించి మీరు ఒక ఫిట్నెస్కి 15,000 రూపాయలు మీరు కట్టాలంటే ఎట్లా కడతారు చెప్పండి? మీరు ఎవరికి బెనిఫిట్? ప్రభుత్వం బెనిఫిట్ చేస్తున్నారా? లేదు. ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము. ప్రజలకి ఏం మంచిగుంటే అట్లనే చేయాలి. కాంట్రాక్టర్కి బెనిఫిట్ చేసే ప్రభుత్వం కాదు. సో నేను ఒక్కటే అంటున్నా, మన కమిషనర్ గారికి వాళ్ళ మేము టైం తీసుకుంటున్నాము. కమిషనర్ గారికి ఒకటే చెప్పేది, మేము రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కూడా చెప్తున్నాం. మేమేమంటున్నామంటే, మంత్రి గారు మేము ఈ ప్రభుత్వంకి ఏం బెనిఫిట్ వస్తుంది చూడండి, ఇన్ని కాంట్రాక్టర్లు డెవలప్ అవుతున్నారు. మా మీద భారం వేస్తే మా ఇండస్ట్రీ చచ్చిపోతుంది. ఇది మంచిది కాదు. మేము ఒక్కటే అంటున్నాము, గతంలో ఎట్లా రేడియం స్టిక్కర్లు వేసుకున్నాము అట్లనే మీరు ఏఆర్ఐ అప్రూవ్ స్టిక్కరే మేము వేసుకుంటాం. మీరు క్యూఆర్ కోడ్ పెట్టి ఈ క్యూఆర్ కోడ్లో స్కాన్ అయితేనే మేము విట్నెస్ చేస్తాం. అవన్నీ ఎక్కడెక్కడ మనకు ఆగి చేస్తే కాదు. అడ్వాన్స్ వస్తుంది, పైసలు తీసుకొస్తాము, కిరాయికి అడ్వాన్స్ వస్తాయి, పైసలు తీసుకొస్తాం, అక్కడ ఫిట్నెస్కి పోతాం. అప్పుడు పోయిన తర్వాత టైం లేదు, ఫిట్నెస్ బండి పోవాలి, కిరాయికి పోవాలని ఏం చేస్తాం? ఆయన 150 ఇస్తే తీసుకుంటాం, 200 వేస్తే తీసుకుంటాం. అన్నీ ఒట్ల బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాంటి పనులు మానుకోండి. మేమే స్వయంగా మీ అప్రూవ్ చేసిన ఏఆర్ఐ అప్రూవ్ చేసిన స్టిక్కర్లు వేసుకొని వస్తాం. అదే స్టిక్కర్గా మీరు ఫిట్నెస్ చేయాలి.